దట్ ఈస్ అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వెళ్తాందంటే వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్ మాకు అన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు. బికాజ్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఏమి చేస్తున్నాము దాంతో అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము. అట్లానే క్వాలిటీ, ఎస్పెషలీ బ్లడ్, దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది. అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే వీ డూ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎక్కడన్నా మాకు డౌట్ఫుల్ కేసు ఉన్నప్పుడు వీ ఇమీడియట్లీ రిజెక్ట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ దెమ్ అండి. మేడం భువనేశ్వరి మేడం, దిస్ ఇస్ కీర్తి. ఆ రోజు కాన్సర్ట్కి ముందు కానీ లేదంటే ఎప్పుడైనా సరే అంటే తలసేమియా పేషెంట్స్ కోసం ఏమైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కానీ లేదా కాన్సర్ట్కి తలసేమియా పేషెంట్స్ని ఎవరైనా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం అటువంటి ఏమైనా కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నారా మేడం? నో, వీఆర్ నాట్ హ్యావింగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ అనేది అక్కడేమి మేము పెట్టట్లేదమ్మా. బికాస్ దెల్ బీ అ హ్యూజ్ క్రౌడ్. ఇట్ విల్ గెట్ వెరీ హార్డ్ టు, చాలా ఇబ్బందికరం పేషెంట్స్కి అవ్వచ్చు హూ విల్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్. అదే కాకుండా మేమేమి ఎక్కువ వి డోంట్ వాంట్ టు షో కేస్ చిల్డ్రన్ ఇన్ పబ్లిక్. సో అదైతే మేము చేయమండి. దీనికి ఈవెంట్కి హీరోస్ హీరోయిన్స్ ఎవరినన్నా కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే మ్యూజిషియన్స్ మ్యూజిక్ ఉంటుంది, సో అదర్ దాన్ దట్ హీరోస్ బోర్డులో ఏముంది బ్రో ఇంతవరకే నాకు తెలుసు. బట్ ఇప్పుడే సార్ని అడిగాను, ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏమైనా మ్యూజిక్ ఉందా అని అడిగాను. అది లేదన్నారు. బట్ మ్యామ్కి నా ఆల్బమ్స్ ఏం ఇంతవరకు విన్నారో తెలియదు కానీ బట్ ఐ విల్ మేక్ అ వెరీ గుడ్ ఎంబ్లమ్ మ్యూజిక్ ఫర్ ఎన్టీఆర్ ట్రస్ట్ విచ్ మేడమ్ విల్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఒక బికాస్ ఇంత దీనికి ఇట్ షుడ్ హ్యావ్ ఎంతో ట్రస్ట్ ఎంబ్లమ్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. సో అది కూడా February 15th నాడున ఆ పాట ఆ ఎంబ్లమ్ విల్ రిలీజ్ ఇట్. దట్స్ ఫ్రమ్ మై సైడ్. కానీ మీ సాంగ్స్కు సౌండ్ బాక్సెస్ పగిలిపోయాయని మాత్రం సార్ ఓకే అండి, నేను కావాలని చేసింది కాదండి అవన్నీ. సో అండ్ అది జరిగింది అంతే. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో February 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీమతి నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఓఓ గోపి పాల్గొన్నారు. ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి మాట్లాడుతూ, మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అని భావించి బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమీ ఆశించకుండా రాజకీయాలకు వచ్చారు. ఆయన ప్రజల కోసం విప్లవాత్మకమైన పథకాలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లారు. మన ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్య అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని స్థాపించారు. ఎన్టీఆర్ ఆశయాలను ట్రస్ట్ పాటిస్తుంది. ఆయన కలల్ని నెరవేర్చడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. ప్రజల్లో బ్లడ్ డోనర్లపై అవగాహన తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ముందుకు వచ్చారు. February 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ షోలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకి ఉపయోగపడుతుంది. దానికి నేను గ్యారెంటీగా ఉంటాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.